హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ చెప్పే ముందరగా నేను బటర్‌ఫ్లై యొక్క జననం గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ భగవంతుడు సృష్టించిన పశువులు, పక్షులు, జంతువులు, మానవులు అన్నిట్లో మానవ జన్మ కాకుండా నాకు నచ్చేదేందంటే ఒక కీటకం, అది బటర్‌ఫ్లై. ఎందుకు బటర్‌ఫ్లై ఏదో రంగురంగులుగా ఉంటుంది, అందంగా ఉంటుందని కాదు నాకు నచ్చేది. బటర్‌ఫ్లై యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ నాకు నచ్చుతుంది. అంటే బటర్‌ఫ్లై సీతాకోకచిలుకలాగా పుట్టదు. పుట్టగానే అది ఒక గొంగళి పురుగులాగా పుడుతుంది. గొంగళి పురుగు మీకు తెలుసు, చాలామంది అసహించుకుంటారు, దూరంగా ఉంటారు. దానికి ఎవరు కూడా దగ్గరికి రారు. దాన్ని అందంగా అనుకోరు. కానీ ఎప్పుడైతే అది లార్వా దశ నుంచి క్యాటర్‌పిల్లర్ స్టేజ్ నుంచి ఒక ప్యూపా దశకి వెళ్ళి దానికంటూ ఒకటి చీకటి గదిలో బంధించుకొని మెడిటేటెడ్ స్టేట్‌లో ఉండి రూపాంతరం చెంది బటర్‌ఫ్లైగా అవతరిస్తుందో అప్పుడు అందరూ గూడా మెచ్చుకుంటారు. దీనిలో ఒక నీతి మనం గమనించాల్సిందేందంటే, నువ్వు మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఒక క్యాటర్‌పిల్లర్ స్టేజ్, గొంగళి పురుగు స్టేజ్ ఆ టైప్‌లో ఉన్నప్పుడు నిన్నెవ్వరు గూడా మెచ్చుకోరు. నిన్నందరూ విమర్శిస్తుంటారు. నువ్వు మామూలుగా ఉంటే ఎన్నో యొక్క నిందలొస్తాయి, అపనిందలొస్తాయి. నిన్నందరూ విమర్శిస్తుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు కష్టపడి ఒక స్టేజ్‌కెళ్ళి ఒక ఎత్తుకెదిగి, ఒక రేంజ్‌కెళ్ళి నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకొని, ఒక బటర్‌ఫ్లై లాగా అవతరిస్తావో, అప్పుడు నిన్ను విమర్శించిన ప్రతివాడే మళ్ళీ నిన్ను మెచ్చుకుంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌కొద్దాం. ఎడ్వర్డ్ లారెంజ్ అనే ఒక సైంటిస్ట్, అతను మెటరాలజిస్ట్ అండ్ మ్యాథమెటీషియన్. అతను కనుక్కున్నదేంటంటే, ఆయన వాతావరణ పరిస్థితుల గురించి ఆయన రీసెర్చ్ చేస్తుంటారు. అతను కనుక్కున్నదేంటంటే, థాయిలాండ్‌లో సీతాకోకచిలుకల రెక్కల ఫ్లాపింగ్ వల్ల ఆహ్, టెక్సాస్‌లో టార్నడోస్ ఏర్పడతాయని చెప్పి. అంటే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు. అంటే సీతాకోకచిలుక యొక్క రెక్కల చప్పుడు ఫ్లాపింగ్ ఏదైతే ఉందో థాయిలాండ్‌లో జరిగితే, దాని ఫలితం అనేది చాలా హ్యూజ్ లెవెల్‌లో టెక్సాస్‌లో టార్నడోస్ రూపంలో రావచ్చు అని అంటాడు. అంటే ఈ ఎఫెక్ట్‌ను మనం అన్ని రంగాల్లోకి అన్వయించుకోవచ్చు. స్టూడెంట్‌గా గానీ, ఎంప్లాయీ గానీ, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గానీ, ఒక ఎల్ఐసీ అడ్వైజర్ గానీ, ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్‌లో ఉన్నా గానీ మనం అన్వయించుకోవచ్చు. ఎలా అంటే, మనం చేసే చిన్న చిన్న పనులు పర్సిస్టెంట్‌గా మనం నిరంతరం చేసుకుంటూ వెళ్తే, అనుదినం ప్రతిరోజు మనం చేసుకుంటూ వెళ్తే, దానికొచ్చే ఫలితము చాలా హై లెవెల్‌లో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌లో ఉంటుంది మిత్రులారా. ఇదే బటర్‌ఫ్లై ఎఫెక్ట్. అంటే ప్రతిరోజు నీ అనుకున్న లక్ష్యం వైపు ప్రోగ్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న అడుగులేసినా గానీ, ఆ టార్గెట్ టైమ్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఫలితం అనేది అనూహ్యంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనము మన లైఫ్‌లో ఒకేలాగా ఉండొద్దు. భగవంతుడు మనకి జన్మనిచ్చాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదో సాధించాలి. మనకంటూ చరిత్రలో ఒక పేజీలు ఉండాలి, నిలవాలి. రాసుకోవాలి మనం చరిత్ర. అలాంటి గొప్ప వ్యక్తి కావాలంటే ఏదో పెద్దగా గొప్పగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ మనం విన్నాం. తాబేలు కుందేలు కథ చూసాం. అది తాబేలనేది కన్సిస్టెంట్‌గా వెళ్తూనే ఉంది. కుందేలేంది దీనితోటి నాకేం పోటీ అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏం చేస్తుంది, పరిగెత్తి సగం దూరం వెళ్ళి నిద్రపోతుంది. తర్వాత లేచి నిర్మలంగా వెళ్ళినా కూడా నేనే ఫస్ట్ ఉంటా అని. ఒక ఓవర్ యాంబిషన్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. కానీ ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా అడుగులు వేసుకుంటూ ప్రగతి దిశలో వెళ్తామో, మనం అనుకున్న దిశలో వెళ్తామో, గొప్ప విజేతలమవుతాం. అది గుర్తించి మనం ఈ బటర్‌ఫ్లైని ఆదర్శంగా తీసుకొని పని చేద్దాం. విజేతలమవుతాం. థాంక్ యూ ఫ్రెండ్స్.